ఓం నమ శివాయ. భక్తులందరకు నమస్కారం. శివపార్వతుల కళ్యాణం ఈ భరతఖండాన అంగరంగ వైభవంగా జరుపుకున్నాం కదా. ఆ అదృష్టాన్ని కనులారా వీక్షించి ఉన్నారు కదా. ఆ ఆనందాన్ని మళ్ళీ అనుభవిద్దాం. ఎలా? అవును, దక్షయజ్ఞాన సతి దేహాన్ని త్యాగం చేసుకుంది కదా. మరి మళ్ళీ శంకరుణ్ణే తిరిగి వివాహమాడింది ఎందుకు? సతి దేహత్యాగాన్ని చూసిన శంభుడు విరాగి అయి తిరుగుతుండగా మరి మళ్ళీ కళ్యాణానికి ఎలా సిద్ధమయ్యాడు? మరి శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాత ఏం జరిగింది? తదనంతర గాథ చెప్పుకుందాం. మీరు కూడా ఎవరికన్నా వినిపించండి. ఓం నమ శివాయ.